హే గైస్ ఈరోజు ఒక పాయింట్ చెప్తాం అనమాట. ఎంతసేపు ఆ మూవీ చూసారా, ఈ మూవీ చూసారా, ఈ సాంగ్ బాగుంది, ఆ సాంగ్ బాగుంది, ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాగుంది, ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ క్రేజ్ చేశారు, అది ఇది ఇవన్నీ కాదు. ఒక ఒక స్మాల్ టాపిక్. ఈ టాపిక్స్ కానీ మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐ విల్ డూ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ అనే కాన్సెప్ట్ అనమాట. ఇట్స్ మిడ్ నైట్ టాక్ ఆల్స్ సంథింగ్ రిలేటెడ్ టు లైఫ్. సో మోటివేషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అదే అనమాట. బేసికల్గా నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడను ఇక్కడ. నా గురించి నేను మాట్లాడుతున్నా. నాకు మోటివేషన్ ఏంటి, ఎలా వచ్చింది? అందరికీ నాలాగానే ఉంటుంది మోటివేషన్ అని చెప్పలేను కానీ ప్రతి ఒక్కరికి ఒక రకంగా ఉంటుంది మోటివేషన్. సో అసలు ఎందుకు ఈ మోటివేషన్ గురించి మాట్లాడుతానంటే బికాస్ నార్మల్ పీపుల్తో ఉన్నప్పుడు అసలు ఇంకా లిటరల్గా చెప్పాలంటే వేరే మన పక్కన ఉన్న వాళ్ళ వల్ల మనకి ఇంకా కొంచెం మోటివేషన్ వచ్చి కొంచెం ఈగో బూస్ట్ అయ్యి లేదు నేను చెయ్యాలి అని ఒక మోటివేషన్ వస్తుంది. కానీ నా పరిస్థితిలో ఐ లివ్ ఎలోన్. సో ఒంటరిగా ఉన్నప్పుడు నీ మోటివేషన్ లెవెల్స్ కింద ఉంటాయి, తగ్గిపోతాయి. నీకు అసలు మోటివేషన్ ఏం కాదులే, ఏం చేద్దాంలే, ఈ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్ ఇస్ లేజినెస్. బీభత్సంగా ఉంటుంది అనమాట, మనకి గట్టిగా ఉంటుంది అనమాట. ఎలోన్గా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఏముంది, మనం ఇది చేయకపోతే లైఫ్ ఇట్లానే వెళ్తూ ఉంటుంది కదా, కానీ ఇప్పుడు నడుస్తుందిగా అనే కాన్సెప్ట్లో ఉంటుంది. మేజర్గా మోటివేషన్కి నాకేమనిపిస్తుంది అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి పుష్ చేస్తే బాగుంటుంది అని ఒకటి అనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకంటూ ఒక పక్కన ఒక పర్సన్, దట్ పర్సన్ విల్ బీ మోటివేటింగ్ అస్ టు డూ జిమ్, టు డూ వర్క్, టు డూ ఎనీథింగ్. ఏదైతే అనుకున్నావో అది చేయడానికి, నువ్వు చేస్తా అన్నావు అది చేయరా మరి అని చెప్పే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. అవన్నీ కాదు భయ్య. ఇప్పుడు నువ్వు అలోన్గా ఉన్నావంటే నీకు ఎవ్వరు ఉండరు. ఇట్ విల్ బి లైక్ ఎట్లా అంటే ఒక డార్క్ రూమ్ లాగా ఉంటుంది, నువ్వు ఒక్కడే ఉంటావు దానిలో. యూ షుడ్ లైట్ అప్ యువర్ సెల్ఫ్, అంతే సింపుల్. నీ గురించి నువ్వే కష్టపడాలి, నీ గురించి నువ్వే ముందుకు ట్రాక్ వెళ్ళాలి, నీ గురించి నువ్వే ఏదైనా సాధించాలన్నా నువ్వే చేయాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా, ఇప్పటికిప్పుడు నేను చనిపోయినా కూడా దెర్ విల్ బి నో యూస్. ఇంట్లో వాళ్ళు బాధపడతారు అండ్ బయట సొసైటీలో అరే మా ఫ్రెండ్ ఉన్నాడురా వాడు ఇట్లా చనిపోయాడు అని చెప్పుకుంటారు. నీకంటూ నువ్వు ఒకటి క్రియేట్ చేసుకుంటేనే దట్ ఈస్ ద మోటివేషన్, దట్ ఈస్ ద థింగ్. నువ్వు డిప్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు, ఇంకెక్కడైనా పోవచ్చు, లేకపోతే ఎట్లనే ఉండొచ్చు, నీకు నచ్చని జాబ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ యూ డూయింగ్ నీకు నచ్చకపోవచ్చు. కానీ ఒక టైంలో యూ ఫీల్ వెరీ లో, నీకంటూ పక్కన సపోర్ట్ కావాలి, ఎవరైనా ఉండాలి అని అనిపిస్తుంది. నాకు కూడా చాలాసార్లు అలా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో దెర్ విల్ బి వన్ పర్సన్, అది ఎవరంటే నువ్వే పుష్ చేసుకోవాలి అంతే. సో నాకేంటంటే ఒక్కొక్కసారి మోటివేషన్ ఎలా ఉంటుందంటే ఇది చేయాలా, అవసరమా అనే కాన్సెప్ట్లో ఉంటుంది. లేదు, చేయాల్సిందే, చేస్తేనే మనం మన గురించి బయట ఆర్ఎల్స్ ఒక స్టేటస్, ఒక ఒక రెస్పెక్ట్, ఒక వాల్యూ, ఒక వస్తాయి మనకి. అండ్ ఆల్సో అమౌంట్, మనీ కూడా. సో ఎనీథింగ్ ఈ పాయింట్స్లో మనకు ఖచ్చితంగా మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ కావాలి. అండ్ నేను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను జిమ్కి వెళ్తున్నాను. ఇట్స్ బీన్ లైక్ 1.5 month. దీన్ని చేయడానికి చాలా కష్టపడుతున్నా. ఇలా చేయాలి అలా చేయాలని చేస్తూనే ఉన్నా. మధ్యలో కొన్నిసార్లు డుమ్మాలు కూడా కొట్టేస్తున్నా. కానీ కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ కీ ఫర్ ద మోటివేషన్ టూ. నువ్వు మోటివేట్ అవ్వాలి, డైలీ మార్నింగ్ పుష్ చేసుకోవాలి నీ గురించి, అప్పుడే వెళ్ళగలవు. దాని తర్వాత కన్సిస్టెన్సీ మీద నువ్వు వర్కౌట్ చేస్తేనే నీలో చేంజెస్ కనిపిస్తాయి, లేకపోతే ఏముండదు. మళ్ళీ రొట్టెలాగానే ఉంటుంది. కానీ మెయిన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, నువ్వు ఎప్పుడైనా బాధపడుతున్నా కానీ ఐ ఫీల్ లైక్ వెరీ లోన్లీ, అలోన్ అండ్ ఆల్సో వెరీ స్కేర్డ్ ఆర్ ఎల్స్ వెరీ మచ్ భయపడుతూ, ఫియర్ అవుతూ, ఫ్యూచర్ ఫోమో ఇవన్నీ ఉన్నప్పుడు వాట్ యూ కెన్ డూ, వాట్ మేక్ యూ పుష్ అప్ అంటే దట్ ఈస్ యూ. నీ గురించి నువ్వే కష్టపడాలి, నీ గురించి నువ్వే ముందుకెళ్ళాలి, నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి, నీ గురించి నువ్వే ముందుకెళ్తే తప్ప ఏది సెటరేట్ అవుతుంది. నువ్వు నిన్ను ప్రేమించుకోవాలి, నువ్వు నిన్ను ఒక ట్రాక్లో పెట్టుకోవాలి, అప్పుడే నువ్వు ముందుకెళ్ళగలవు. లేకపోతే యూ విల్ బి స్టక్ ఇన్ ఏ లూప్ అనుకోండి. ఏదో వేరే వాళ్ళ మీద మనం ఇంట్రెస్ట్ పెట్టుకుని వాళ్ళ మూడ్ సెట్ బట్టి మన మూడ్ బాగుందంటే ఖచ్చితంగా గాన్.
నేనంటే ఓవర్ థింకర్ కాబట్టి ఐ విల్ బి థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే నాకు ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తారు. అదైతే గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా ఇలా మర్చిపోయి, ఇలా ఎళ్ళిపోయి ఏదో ఒక టైంలో ఓవర్ థింక్ చేయడం కాదు కానీ, క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు బ్రాండ్ స్ట్రాటజీస్ గానీ, లేకపోతే హూ మేక్స్ మూవీస్ గానీ, హూ హూ డూ డైరెక్షన్, స్టోరీ రైటింగ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే క్రియేటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. సో, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి అది నాకు తెలిసి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా.